తెలంగాణలో ఎత్తిపోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు సంచలన ప్రతిపాదన పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సిద్ధమని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామంటూ ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ ఇద్దరు కూడా బతిమలాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏంటా కథ కమామిష అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే కేసీఆర్ అండ్ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో తుత్తర మాట్లాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఎట్టకేలకి ఓటమి తర్వాత తత్వం బోధపడిపోయి ఇప్పుడు అంటే అసలు ఏదో 2 పెగ్గులు వేసాడు, ఎక్స్ట్రా పెగ్గులు వేసాడు అనుకోండి, అది వేరే విషయం. దానివల్ల పడ్డాడు. ఇప్పుడు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అతను ఖచ్చితంగా నేను రెస్పెక్ట్ ఇస్తా, సానుభూతి కూడా వ్యక్తపరుస్తా. ఆ వయసులో పట్టడం, గాయాలవటం, ఆసుపత్రి పాలవటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన ఒక పెద్ద మనిషిగా పరామర్శించడానికి వెళ్తే అక్కడ రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ ఇద్దరు కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీలో ఎట్టాగో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో అన్నా కనీసం పట్టుమని ఒక 5-6 మంది 7-8 మంది ఎంపీలు లేకపోతే వీళ్ళని దేకేటువంటి పరిస్థితి ఇక దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో కూడా ఉండదు. కాబట్టి కనీస గౌరవం దక్కాలంటే కొంతమంది అన్న ఎంపీలు ఉండాలి. వీళ్ళకి నిన్న వచ్చినటువంటి శాసనసభ ఫలితాల ప్రకారం చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ ఎంపీల్లో కూడా వాళ్ళకి మెజార్టీ రాలా. గ్రేటర్ హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డికి ఇంకా 4-5 నెలల సమయం ఉంది. కాబట్టి అంతా సెట్ చేసేసి తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భయంతో, ఆందోళనతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గౌరవప్రదమైనటువంటి స్థానాలు, ఓట్లు సాధించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ నిస్సిగ్గుగా, కేటీఆర్ అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ కేటీఆర్ కారు కుత్తలు కూశాడు. హరికృష్ణ గారు మరణిస్తే హరికృష్ణ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మనం పొత్తు పెట్టుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఇదేం పద్ధతి అని. ఇప్పుడు నీ తండ్రి ఆసుపత్రి బెడ్ మీద ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మంచిగా పరామర్శించడానికి వస్తే అక్కడ మీరు పొత్తు ప్రతిపాదన చేయటం ఏంటి, ఆలోచన చేసేటువంటి, అంటే మీరు చేశారని టాక్ వస్తుంది, చేశారో లేదో అనేది మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడినటువంటి బోకు మాట్లాడేటువంటివి ఇవాళ ఖమ్మం పార్లమెంటు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు, ఇంకెక్కడైనా మీరు కోరిన చోట ఒక పార్లమెంటు, 4 పార్లమెంటు స్థానాలు పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, 13 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు స్థానాలు ఇస్తామని చెప్పి పొత్తుకి దయచేసి అంగీకరించాలని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలందరూ కూడా బతిమలాడుకోవడానికి సిద్ధమైపోయినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు ప్రతిపాదనని అంగీకరించదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వీళ్ళ చరిత్ర చూస్తే వీళ్ళు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఆ తర్వాత మధ్యలో కమ్యూనిస్టులతో ఒక దఫా పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు మొన్న ఎలక్షన్ ముందు కూడా. అయితే మధ్యలో మళ్ళీ ఎంఐఎంతో ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ పొత్తుంది, భారతీయ జనతా పార్టీతో ఇండైరెక్ట్ పొత్తుందని మార్కెట్లో టాకులు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మిగిలిన పార్టీలన్నీ కూడా అంటరాని పార్టీలు అంటారు. మీకు అవసరమైనప్పుడేమో ఈ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు, ఈ పార్టీ నాయకులు తోపులు తురుములని చెప్పి మీరే ప్రచారం చేశారు. మీకు అవసరం తీరిన తర్వాత మాత్రం ఈ పార్టీలని తెలంగాణ పార్టీలు కాదన్నట్టుగా మాట్లాడారు. ఇవాళ నువ్వు పోయి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టొచ్చు, నువ్వు పోయి మహారాష్ట్రలో పార్టీ పెట్టొచ్చు, నువ్వు పోయి ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, కానీ వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయం చేయకూడదు అంటారు. చివరికి ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి పోరాటం చేసినటువంటి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు చంద్రబాబు నాయుడు తొత్తు, ఆంధ్ర తొత్తు అని కారు కుత్తలు కూసినటువంటి దౌర్భాగ్యపు ఘటనలు ఇవాళ ఎవరూ మర్చిపోలేదు. ఆంధ్ర గురించి ఎన్ని కారు కుత్తలు కూశారు. ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ని బరాబర్ విమర్శిస్తాం, కేసీఆర్ని విమర్శిస్తాం, కేటీఆర్ని విమర్శిస్తాం. ఎందుకంటే మీరు రాజకీయం చేస్తున్నారు, రాజకీయ నాయకులు మీరు చేసేటువంటి తప్పుల మీద. తెలంగాణను ఏ రోజన్నా నేనే కాదు ఏ ఒక్క పౌరుడు కూడా విమర్శించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు విమర్శిస్తారు? ఈ కేసీఆర్ అండ్ కేటీఆర్ అంటే సిగ్గు లేకుండా ఆంధ్ర ప్రాంత ప్రజల్ని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా సౌమ్యులు, మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తులు, ఖచ్చితంగా అతిథుల్లా ఎవరినైనా కూడా బంగారంగా చూసుకునేటువంటి వ్యక్తులు. ఇవాళ తెలంగాణ విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా అందరితో మంచిగా మెలిగినటువంటి చరిత్ర వాళ్ళ తెలంగాణ సమాజానికి ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఒక చీడ, తెలంగాణకు పెట్టినటువంటి చీడ. ఎమోషన్ అడ్డం పెట్టుకుని, తెలంగాణ అనేటువంటి ఎమోషన్ అడ్డం పెట్టుకుని తన కుటుంబంలో అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ ఓడిపోతే ఇన్ని చేసావు. మరి శ్రీకాంతాచారి గారి తల్లి గారు
ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆవిడకి ఒక్క నామినేటెడ్ పదవి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క పరిపాలన గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించారు. వాళ్ళలో మార్పు వచ్చింది. అందుకే వాళ్ళు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయినా అంగీకరించలేక ప్రభుత్వం ఫామ్ చేసి వారం రోజులు కాకముందే ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేయడం. 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మీరు చేయనటువంటి పనుల్ని 9 రోజులు గడవక ముందే రేవంత్ రెడ్డి చేయలేదు అనేటువంటి కువిమర్శలు చేసేటువంటి దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ దిగజారడం అనేది ఘోరమైనటువంటి అంశము. ఏది ఏమైనప్పటికీ మీరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా మీరు ఇవాళ పొత్తు ప్రతిపాదనలు ఎవరితో అన్నా చేయడానికి సిద్ధపడిపోతారని మరొక్కసారి మీ అసలు రంగేందనేది ఓడిపోయిన తర్వాత బయటపడిపోయింది.